లడ్డు ఎవర్. అదేంటంటే మనకి రాగి స్ప్రౌట్స్తో వచ్చిన పిండితో చేసిన లడ్డు అన్నమాట. ఇది మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో ఎందుకంటే మనం లోడెడ్ విత్ ఆల్ నట్స్ కూడా వేస్తున్నాం. దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ తీసుకున్నాను. నేను కూడా ఇక్కడ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ తీసుకున్నాను. అది నార్మల్గా స్ప్రౌటెడ్ రాగిని తీసుకొని రోస్ట్ చేసి పిండి పట్టించింది. బట్ దాన్ని మనం గీలో వేసి కొంచెం రోస్ట్ చేసుకుంటే ఏంటి అని అంటే ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అయ్యి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, మనకి మంచి అరోమా వస్తుంది కూడా. రాగి నుంచి రోస్ట్ చేస్తున్నప్పుడు చూడండి అలా రోస్ట్ చేసుకొని స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని కలుపుతూ బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 10 to 12 minutes రోస్ట్ చేసుకున్న తర్వాత మంచి అరోమా వస్తుంది. దాని తర్వాత నేను ఇక్కడ గ్రేటెడ్ కోకోనట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చి కోకోనట్ అన్నమాట. పచ్చి కొబ్బరి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో నేను 1.5 కప్ రాగి ఫ్లోర్ తీసుకున్నాను. ఇక్కడ 1.5 కప్కి నేను ఒక 1/2 కప్పు గ్రేటెడ్ కోకోనట్ తీసుకున్నాను. ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. కోకోనట్ని కూడా ఒక 4 to 5 minutes సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. అది క్రిస్పీగా అవ్వాలన్నమాట. సో దాని తర్వాత క్రిస్పీగా అయిపోయిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. దీనికి దీన్ని స్వీటన్ చేయడానికి బెల్లం యూజ్ చేస్తాను. మీకు బెల్లం కూడా వద్దనుకుంటే డేట్స్తో చేసుకోవచ్చు. సో ఆల్రెడీ రాగి ఫ్లోర్ ఉంది కదా అనేసి నేను డేట్స్ ఏం యూజ్ చేయలేదు. సో బెల్లం తీసుకుంటున్నాను. బెల్లంని కరిగించుకొని ఒక 150 grams ఆఫ్ బెల్లం తీసుకున్నాను. 1.5 కప్ రాగి ఫ్లోర్కి. దట్స్ మోర్ దాన్ ఎనఫ్. దట్ స్వీట్నెస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. ఎంత ఎక్కువ స్వీట్ అవసరం లేదు కాబట్టి అది సరిపోతుంది. అది ఒక చిన్న తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న రాగి ఫ్లోర్ ప్లస్ ఇది రాగి ఫ్లోర్ ఉంది కదా అది తీసుకొని దీంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో నేను ఇంకా ఏం వేస్తాను అంటే ఇలాచీ పౌడర్ వేస్తాను. ఇలాచీ పౌడర్ వేసుకొని ఇది పక్కన పెట్టేసుకుని దాని తర్వాత సాటే ప్యాన్లో నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు గీ తీసుకుంటున్నాను. దీంట్లో నేను ఆల్ ద నట్స్ దట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఐఎమ్ కీపింగ్ ఇన్సైడ్. ఏమేంటంటే క్యాష్యూ, పిస్తాచియో, పంకిన్ సీడ్స్ అండ్ మెలన్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను. సో అవి వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వీటిని మనం రాగి ఫ్లోర్ బెల్లం అది ఉంది కదా దాంట్లో యాడ్ చేసేసుకున్నాను. దాంట్లో యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా తీసుకుంటున్నాను. సో నువ్వులు కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ప్లస్ ఇది కూడా హై ఇన్ కాల్షియం కాబట్టి హెల్ప్ టు గివ్ గుడ్ టేస్ట్ ఫర్ లడ్డు. అండ్ దాని తర్వాత అన్నీ కలుపుకొని కొంచెం చేతికి వాటర్ అంటించుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్నట్టుగా లడ్డూలు కట్టేసుకొని తినేసేయడమే. ఈ అరోమా స్మెల్కి నేను చేస్తూనే ఒక 1 లడ్డు తినేసాను. చాలా అంటే చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.